మాంగళ్య షాపింగ్ మాల్ ఆర్సీపురంలో అంబేద్కర్ స్టాట్యూ ఎదురుగా జూలై 12న రాశి ఖన్నా చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్. స్విగ్గీ, ఇన్స్టామార్ట్ సంస్థలకు FSSAI నోటీసులు జారీ చేసింది. ఆహార భద్రత ప్రమాణాల చట్టం 2006 కింద ఉల్లంఘనలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై వినియోగదారుల ఫిర్యాదులతో నోటీసులు జారీ చేసింది. స్విగ్గీ, ఇన్స్టామార్ట్ సంస్థలకు FSSAI నోటీసులు జారీ చేసింది. ఆహార భద్రత ప్రమాణాల చట్టం 2006 కింద ఉల్లంఘనలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై వినియోగదారుల ఫిర్యాదులతో నోటీసులు జారీ చేసింది. స్విగ్గీ, ఇన్స్టామార్ట్ సంస్థలకు FSSAI నోటీసులు జారీ చేసింది. నోటీసులకు సంబంధించి మరిన్ని వివరాలు మా ఢిల్లీ ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, ఆహార భద్రత ప్రమాణాల చట్టం 2006 కింద ఉల్లంఘనకు పాల్పడే వచ్చిన ఆరోపణలపై పలు వినియోగదారులు ఫిర్యాదు మేరకు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా తాజాగా నోటీసులు జారీ చేసింది. స్విగ్గీ, ఇన్స్టామార్ట్ సంస్థలకు మొత్తం 9 నోటీసులను జారీ చేయడం జరిగింది. ఇక వివరణాత్మకమైన వివరణతో పాటు సేఫ్టీ తీరుపై నివేదికను కూడా సమర్పించాల్సిందిగా కూడా ఫుడ్ బిజినెస్ ఆపరేటర్ ని సైతం కూడా ఆదేశించడం జరిగింది. స్విగ్గీ, ఇన్స్టామార్ట్ ద్వారా గడువు ముగిసిన పాడైపోయిన, కుళ్ళిపోయిన, కలుషితమైన, సురక్షితం కాని ఆహార ఉత్పత్తులను సరఫరా చేస్తున్నారని వినియోగదారులు ఫిర్యాదు చేయడంతోనే FSSAI పూర్తిగా కూడా దీని మీద స్పందించింది. వారికి వెంటనే నోటీసులు కూడా జారీ చేసింది. ప్రస్తుతం FSSAI లైసెన్స్ లో ఆమోదించబడిన వంటి ఉత్పత్తులను మాత్రమే, బ్రాండ్లను మాత్రమే స్విగ్గీ, జొమాటో ద్వారా కావచ్చు, ఇతర సంస్థల ద్వారా కూడా ఇన్స్టామార్ట్ల ద్వారా కూడా సరఫరా చేయాల్సి ఉంటుంది. కానీ అనుమతి లేని వాటిని కూడా తీసుకొచ్చి నేరుగా ఇందులో పెట్టి సప్లై చేస్తున్నారని కూడా వినియోగదారులు కంప్లైంట్ చేయడం జరిగింది. పూర్తి నివేదికను నిర్ణీత వ్యవధిలోగా సమర్పించాలని కూడా అటు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సైతం కూడా నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో తాజాగా ఇప్పటికే దేశవ్యాప్తంగా అనేక సంస్థలకు కూడా నోటీసులు జారీ చేస్తున్నారు. వినియోగదారుల చట్టం కింద పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో అటు స్విగ్గీ కావచ్చు, అదేవిధంగా ఇన్స్టామార్ట్ సైతం కూడా నోటీసులు జారీ చేశారు. ముఖ్యంగా కుళ్ళిపోయిన అంశాలు, కుళ్ళిపోయిన వస్తువులు కావచ్చు, అసలు ముఖ్యంగా ఎక్కడైతే కాలం తీరిపోయిన వస్తువులు ఉంటాయో వస్తువులకు సంబంధించిన అంశంలో ఆ విధంగానే ఆన్లైన్ లో సప్లై చేస్తున్నట్టు వినియోగదారులు ఫిర్యాదు చేయడంతో ఈ చర్యలకు ఉపక్రమించిందని చెప్పాల్సి ఉంటుంది. పూర్తిగా దీనిపైన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దీనిపైన ఎందుకు కొన్ని వస్తువుల్ని ఇన్స్టామార్ట్ లో కావచ్చు, స్విగ్గీలో కావచ్చు లేని వస్తువుల్ని తీసుకొచ్చి అదేవిధంగా FSSAIకి సంబంధించిన అనుమతి లేకుండానే ఏ విధంగా సప్లై చేస్తారంటూ కూడా తాజాగా నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో వినియోగదారులు పెద్ద ఎత్తున స్పందించడం. ఇటీవల అనేక ఇన్స్టామార్ట్ కావచ్చు అనేక సందర్భాల్లో కూడా కొన్ని కంప్లైంట్లు చేస్తున్న నేపథ్యంలో తాజాగా కూడా ఫుడ్ సేఫ్టీ దీనిపైన కొత్త కఠిన చర్యలు చేపడుతున్నాయి. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సైతం కూడా దీనిపైన చర్యలు చేపడుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా అనేక మార్కెట్లో కూడా ఇలాంటి పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఆయా రాష్ట్ర వ్యవస్థలు కూడా కొంత సీరియస్ గా చర్యలు చేపడుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ సతీష్.